హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జూహీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో టేస్టీ రెసిపీ బీరకాయ పాలకర్రీ. రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా బీరకాయ పాలకర్రీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్గా తినేయచ్చు. అలాగే ఈ కర్రీని చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసేయచ్చు. ముందుగా ఈ కర్రీని చేసుకోవడానికి 500 గ్రాములు బీరకాయలను తీసుకున్నాను. బీరకాయలు కట్ చేసే ముందు బాగా కడిగి ఆ తర్వాత బీరకాయ పైన ఉన్న పొట్టును తీసేయండి. బీరకాయ పైన ఉన్న పొట్టును పూర్తిగా తీయటం లేదండి, ఎందుకంటే ఇవి చాలా లేతగా ఉన్నాయి కాబట్టి. బీరకాయలు ముదురుగా ఉంటే తొక్కును పూర్తిగా తీసేయండి. బీరకాయలని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజు కట్ చేసి తీసుకోండి. ఎప్పుడు ఒకే రకం బీరకాయ కర్రీ కాకుండా ఒకసారి బీరకాయ పాలకర్రీని ట్రై చేసి చూడండి. మళ్ళీ మీరు ఎప్పుడు చేసుకొని తిన్నా ఇదే విధంగా చేసుకొని తింటారు. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ పచ్చెనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఆవాలు జీలకర్ర చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి అలాగే 2 ఎండుమిరపకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలను వేసి మరీ ఎక్కువసేపు కాకుండా జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కట్ చేసి పెట్టిన బీరకాయ ముక్కల్ని తీసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బీరకాయ మగ్గించడం వలన కర్రీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే బీరకాయ కూడా త్వరగా ఉడుకుతుంది. బీరకాయ ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చూడండి, మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ 50% ఉడికిపోయింది. ఇందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసి బాగా మిక్స్ చేసుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, మీరు తినే కారంని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కారం ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకున్నాక మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంది అంటే బీరకాయ ఉడికిందని అర్థం. ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. పాలను వేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేసుకోవాలి. ఇలా ఈ బీరకాయ కర్రీలో పాలు పోసి ఉడికించడం వలన కర్రీ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలిపి చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ బీరకాయ పాలకర్రీ రెడీ అయిపోయింది. మీరు ఇప్పటిదాకా ఈ కర్రీని ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి ఈ మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇలాంటివి మరెన్నో మంచి రెసిపీస్ కోసం సోను జూహీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.